మంచిర్యాల జిల్లాలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ ర్యాలీని కలిసి ప్రారంభించారు. యువత డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడతామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు కలెక్టర్. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలని తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి జీవితాలను కాపాడుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని తెలిపారు. యువత డ్రగ్స్తో జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందని డీసీపీ భాస్కర్ అన్నారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే నేరమని, వారి సమాచారాన్ని పోలీసులకు తెలపాలని సూచించారు. యాంటీ డ్రగ్ అబ్యూజ్ ఈ రోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించడం జరిగింది. మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ నుంచి మంచిర్యాల చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వరకు ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ జిల్లా యంత్రాంగం అందరము యువకులు పార్టిసిపేట్ చేయడానికి మంచిర్యాల జిల్లా ప్రజల విజ్ఞప్తి, గంజాయి లాంటి మత్తు మహమ్మారికి దూరంగా ఉందాము. పోలీసుకు సమాచారం ఇవ్వండి, దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన యువకులు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసము 100 డైల్ ద్వారా కానీ 1908 ద్వారా కానీ సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మరొకసారి డ్రగ్ రహిత మంచిర్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగము, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కృషి చేస్తుంది. జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ నుంచి చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. దానిలో మన భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది, మన యూత్, డీసీపీ గారు, కమాండెంట్ గారు, హైయర్ ఆఫీసర్ గారు అందరూ పార్టిసిపేట్ అయ్యారు. సో మనకి మేజర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన సమాజంకి డ్రగ్ రహిత చేయాల్సింది. దానికి సంబంధించిన 1908 సంబంధించిన ఏమైనా టోల్ ఫ్రీ నంబర్ ఉన్నాయి, దాని గురించి అవగాహన, ఎవరైనా డ్రగ్ అబ్యూజ్ కి డ్రగ్ సంబంధించిన ఎవరైనా వాడుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దానికి సెక్రెట్ గా ఉంచుకొని ఖచ్చితంగా బాధితులకి మన డిఅడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. దాంతో పాటు ఎవరైనా కొంచెం డ్రగ్ కూడా ట్రాఫికింగ్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఎవరెవరు పెడ్లర్ మనం పట్టుకున్నాము దాని మీద కేసు బుక్ చేసేసి వాళ్ళకి జైలు పంపడం జరిగింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సమాజం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా వి షుడ్ సే నో టు డ్రగ్, yes టు లైఫ్.